నుంచి 3 శ్లోకాలకి ఏంటంటే దేవహూతి అడుగుతుంది అనమాట, ఆ కాలం యొక్క ప్రభావం గురించి తెలుసుకోవాలని. ఆవిడ అడిగిన ప్రశ్నలకు జవాబుల్లో కాలం యొక్క ప్రభావాన్ని కపిలదేవుడు చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే, ఏ జీవి అయితే వేటన్నిటిని పోగేస్తుందో, వేటిని సంపదలుగా పొందుతుందో, తనవి అనుకుంటుందో, అవన్నీ కూడా కాలము సంగ్రహించేస్తుంది, దాన్ని నశింపజేస్తుంది, చేసి మనకు దుఃఖాన్ని మిగులుస్తుంది అని చెప్తారనమాట. 4-5 శ్లోకాలు ఏంటి అంటే, ఈ జీవి యొక్క విచిత్రమైన మనస్తత్వం ఏంటంటే, ఏ రకమైన యోనిలో ఉన్నప్పటికీ కూడా, అతను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉంటాడనమాట. అది యువతలి వాళ్ళకి దుర్భరమైన పరిస్థితులు అనిపించినప్పటికీ అతను మటుకు అదే తనకు చాలా ఆనందమయంగా భావిస్తూ జీవిస్తుంటాడనమాట. తర్వాత అది ఎంత పరాకాష్ఠకు చెందుతుంది అతని యొక్క ఈ రకమైనటువంటి అపోహ, ఆఖరికి నరకయాతనలు పడుతూ కూడా అది స్వర్గప్రాయంగా అతనికి తోస్తుంది అనమాట. వీటన్నిటి కారణం ఏంటి అని మనం కొంచెం పరిశీలించి చూస్తే, ఎందుకు ఒక జీవి ఇంత కష్టపడుతుంది, కష్టపడాలంటే ఏ విషయంతో ప్రేరణ జరుగుతుంది, ఏది వాడిని అలా ప్రేరేపిస్తుంది అని అంటే, కుటుంబం యొక్క ఫస్ట్ గృహస్థ జీవితం పట్ల ఉండే ఆకర్షణ, తర్వాత కుటుంబం, ముఖ్యంగా సంతానము, స్త్రీ పట్ల ఉండే వ్యామోహంతో అతను ఎంతో కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది అనమాట. ఆ ప్రేరేపించడంలో ఏమవుతుంది అంటే, తన వాళ్ళను సంతోషపరిచే ప్రయత్నంలో అతను అవసరమైన దానికంటే ఎక్కువ అతి ప్రయాస చేయడము, తర్వాత వాళ్లకు తగినటువంటి ఆనందాన్ని, సౌఖ్యాన్ని కలిగించేందుకు మితిమీరి పని చేస్తూ ఒక్కొక్కసారి ఏంటంటే హింసకు కూడా పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల, ఏవైతే పనులు చేయకూడదో ఆ పనులు చేయడం వల్ల అతను నరకానికి పోయేందుకు కూడా ఆస్కారం లభించేలా ఒక జీవి ఈ తనకు సంతానం పట్ల, భార్య పట్ల, కుటుంబ జీవనం పట్ల ఉంటే ప్రగాఢ ఆకర్షణ వల్ల అన్నమాట, ఇంటెన్స్ అట్రాక్షన్, దానికి కారణం వల్ల ఏంటంటే ఈ బాధలు మనకు ఆఖరికి నరకానికైనా వెళ్ళే పరిస్థితి కల్పించుకుంటున్నాం అనమాట. తర్వాత ఎప్పుడైతే కుటుంబ సభ్యులను సరైన విధంగా, తన అనుకున్న విధంగా, లేకుంటే తన కుటుంబ సభ్యులు కోరుకున్న విధంగా పోషించలేకపోతే, మెయింటైన్ చేయలేకపోతే, అప్పుడు ఏంటంటే యువతల వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని సంగ్రహించైనా తన వాళ్ళకు అందించాలి. ఇది అనమాట టిపికల్ దొంగల బుద్ధి. ఏంటంటే వాడికి ఉంది, వాడి నుంచి తీసుకొని నేను సుఖపడతాను, నా వాళ్ళని సుఖపెడతాను, అటువంటి మనస్తత్వం అనమాట. రాబిన్ హుడ్ అనేవాడు ఏం చేసేవాడు పూర్వం, ఆయన దొంగల్ని, ధనవంతుల్ని దోచి పేదవాళ్ళకు పంచిపెట్టేవాడు. కానీ వీళ్ళు అలా కాదు, పరాయసమును సంగ్రహించి ఏదో ఒక మార్గంలో దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకొని వాళ్ళ సరదాలు, వాళ్ళ కోరికలు తీర్చే ప్రయత్నాలు చేస్తుంటారనమాట. ఈ ఎప్పుడైతే తను వాళ్లకు తగినటువంటి కోరికలు తీర్చలేకపోతే, అప్పుడు ఏ కుటుంబ సభ్యుల కోసం ఇతను ఇంతకాలం పాటుపడ్డాడో, ఎటువంటి తప్పులు చేసేందుకు సిద్ధంగా ఉంటాడో, వాళ్ళ నుంచే అతనికి తగిన మర్యాద అనేది లభించదు. అది 11-13 శ్లోకాల్లో చెప్పినప్పుడు తర్వాత 14-18 శ్లోకాల్లో ముసలితనం, వార్ధక్యం అనేది ఏ రకంగా ఉంటుంది, వార్ధక్యంలో అతను ఏ రకంగా బాధపడతాడు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఆ మృత్యు, జర, వ్యాధి 3 అన్నమాట. జన్మించిన ప్రతి జీవికి కూడా మరణానికి ముందు, అంటే కొన్నిసార్లు అకాల మరణాలు సంభవించవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే ఈ వృద్ధాప్యం చేరకుండానే పడిపోవచ్చు. బట్ జన్మించిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవ్వడము, ముసలి వాళ్ళు అవ్వడము, వ్యాధిగ్రస్తులు అవ్వడము, ఆఖరికి మరణానికి పాలవడం, ఇవి ఒక నిరంతరంగా జరిగే ఒక వలయం అన్నమాట. చివరిలో ఎప్పుడైతే అతను అంత్యావస్థలో ఉండి కుటుంబ సభ్యులతో నానా రకమైనటువంటి చీదరింపులు, చీత్కారాలు, సరైనటువంటి మాట్లాడేవాళ్ళు లేకపోవడము, ఆహారం లభించడం, ఇవన్నీ బాధలు పడి ఎప్పుడైతే మృత్యువు సంభవిస్తుందో, ఆ నరకానికి
తీసుకువెళ్లేందుకు యమదూతలు వస్తారో అది చూడగానే వాళ్ళని చూసిన భయానికి అతను మలమూత్ర విసర్జన చేస్తారట జీవి. అంటే జీవిలో ఎంత ఆకర్షణ అంటే ఇన్ని కష్టాలు పడ్డా, తన వాళ్ళు చీ కొడుతున్నా, తన దేహం మనకు సానుకూలంగా లేకపోయినా జీవి ఈ దేహాన్ని వదిలేందుకు తయారు కాదనమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళేందుకు వస్తారో ఆ భయానికి వాళ్ళు మలమూత్ర విసర్జన చేస్తుంటారు. 20 నుంచి 23 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేహాన్ని జీవి వదులుతుందో ఆ జీవి పయనం ఎలా ఉంటుంది దాని గురించి చాలా ఆ విస్తారంగా చెప్తారనమాట. అది అంటే మనకి ఎందుకు చెప్తారు అంటే ఈ రకమైన నరకయాతనలు పడే జీవిని ఆ నరకయాతన పడకుండా మనం ఎట్లా జాగ్రత్త పడాలి అని మనం హెచ్చరించేందుకు ఈ రకంగా చెప్తారు. ఎప్పుడైతే మరణాంతరమైనటువంటి అనుభవాల్లో యమదూతలు వచ్చి తీసుకువెళ్ళిపోతారు, తర్వాత గుంజుకొని వెళ్తారట ఆ జీవిని, గుంజుకొని పోతారు. ఎవరిని గుంజుతారు మాతాజీ అంటే సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరం కాదు. శరీరంతో మనం వెళ్ళలేము. అట్లా శరీరంతో వెళ్ళగలిగే వాళ్ళు చాలా 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 స్పెషల్ కేటగిరీ అన్నమాట, ధ్రువుడు అలాంటి వాళ్ళు. కానీ మామూలుగా మరణించిన జీవికి మనం ఈ స్థూల శరీరాన్ని ఏదైతే భూమి, రాపో, అనులో, వాయు ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహము నశించిపోతుంది, అది మనతో రాదు. సూక్ష్మ శరీరం వస్తుంది అనమాట. దాంట్లో ఏం చేస్తారట ఈ యమదూతలు అది పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళిపోతారట. అది నేల మించి లాక్కుంటూ తీసుకెళ్ళిపోతారు. అంతేగాక మనం ఈ శిక్షకు అర్హులం కాబట్టి మెడలో చైనో తాడో వేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. అంతేకాక వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నంలో అతన్ని మందలించడం, బెదిరించడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయ్యేటప్పటికీ అతను కంపించిపోతాడు. అంతేకాక కుక్కలు కూడా అతని ఆ మార్గ మధ్యలో కరుస్తాయట. దేహానికి విపరీతమైన బాధ, ఒక పక్క నుంచి వాళ్ళ పలుకుల వల్ల కలిగే బాధ, ఈ రకంగా అతను కంపించిపోతాడనమాట. తరించిపోయినాక విపరీతమైన ఆకలి, దాహం వేస్తుంటుంది మెయిన్ గా. ఎందుకంటే ఆ ఎండలో, విపరీత ఎండలో వెళ్ళడంతో ఆ జీవికి దాహం వేస్తుంది అనమాట. దాహం వేస్తూ తర్వాత ఆ ఈ వేడి ఇసుకలో వెళ్ళిపోతూ ఎటు చూసినా ఈ దావానాలను కనిపిస్తుంది అనమాట. అది ఇంకా ఇంకా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దాంతో ఇవన్నీ ఈ ఉన్న బాధలు కాక ఒక పక్క విపరీతమైన దాహం, ఒక పక్క ఈ వేడి ఇసుక మీద పోవడం, తర్వాత రెండు పక్క దావానాలు, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఏంటి అంటే ఆ అతన్ని కొరడాలతో కొడతారట. అయ్యేటప్పటికి ఎక్కడ కూర్చునే జాగా లేక ఈ రకంగా కంపించిపోతాడనమాట. అతను ఇంత బాధలో అప్పుడు అతను తను చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకుంటాడు. అది శిల ప్రభుపాలు చెప్తారట. ఆఖరికి ఏంటంటే అతన్ని బలవంతంగా, అంటే అతని మీద ఎట్లా బలప్రయోగం జరుగుతుందంటే అలసిపోయి ఎక్కడ విశ్రాంతి అనేది లేని దేహం పడిపోతుంది. పడిపోయి కొన్నిసార్లు మూర్ఛిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళా కొరడాలతో కొట్టి జీవిని లేపుతారనమాట. ఈ రకంగా పనిష్ చేస్తూ 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 యమధర్మరాజు గారి సాన్నిధ్యానికి జీవిని యమదూతలు పట్టుకొస్తారనమాట. పట్టుకొచ్చినాక ఈ దూరాన్ని కూడా మనకు చెప్పారు భాగవతంలో. 99,000 యోజనాల దూరాన్ని తీసుకెళ్తారట. తీసుకెళ్ళి అప్పుడు అతని యొక్క పాపాల చిట్టా బట్టి అతను ఎటువంటి శిక్షకు అర్హుడు అనే దాన్ని బట్టి శిక్ష అనేది విధించడం జరుగుతుంది. 25 నుంచి 25, 26, 27, 28 ఈ 4 శ్లోకాల్లో నరకంలో అతని యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది అనమాట. అక్కడ చుట్టూ కాలిపోతున్న కట్టెలు, కాలుతున్న కట్టెలు, తర్వాత అతని యొక్క దేహ భాగాలు కూడా అగ్ని ముట్టించడం జరుగుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో అంటే మనం చేసే పాపాల బట్టి ఒక్కొక్కసారి అతని యొక్క దేహ మాంసాన్ని అతనే తినాల్సినటువంటి పనిష్మెంట్, అతనే గాని లేకుంటే ఇంకెవరైనా తినే విధంగా అతనికి శిక్ష విధించడం జరుగుతుంది. తర్వాత అతను బతికున్నప్పుడు ఇటు గద్దలు, అటు కుక్కలు, రాబందులు అన్ని శరీరాన్ని పీకేస్తుంటాయి. అంతేగాక తేళ్లు, పాములతోటి కూడా కుట్టించడం జరుగుతుంది అనమాట. తర్వాత అతని ఈ అంగాలు ఉంటాయి కదా, అవన్నీ ఏనుగుల ద్వారా
చీల్చివేయబడతాయట. ఇన్ని రకాల బాధలు చెప్తూ హెల్ అంటే నరకం అనేది ఒకటే కాదు, మనం ఊహించుకున్నట్టు జనరలైజ్ చేసి చెప్పే నరకం ఒక్కటి కాదు. మనం మన యొక్క కర్మల బట్టి, తర్వాత స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల ఎటువంటి తప్పులు చేస్తారో వీటి యొక్క తప్పుల ఆధారంతో మెయిన్గా రెండు నరకాల గురించి మాట్లాడతారు. మూడు, ఒకటి తమిష, అంతతామిష, రౌరవ. మన అనుపమ మాతాజీ కూడా చెప్పారు కదా. ఈ ఈ అటువంటి నరకాలను మనకు శాంపుల్ గా ఈ ప్రపంచంలో కూడా చూపిస్తారు. చూపించి ఎందుకు చెప్తారంటే, ఇటువంటి నరకానికి నువ్వు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి నువ్వు సరిదిద్దుకో, భగవన్ నామాన్ని ఆశ్రయించని చెప్తే అది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ భగవన్ నామం మీద మనకు ఆకర్షణ కలగదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఇంత నరకాన్ని అనుభవించి 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 కొన్నాళ్ళైనాక వాళ్ళు ఏంటంటే మళ్ళా జన్మ తీసుకుంటారు. ఆ జన్మ తీసుకోవడం కూడా ఏంటంటే అధమ జీవుల యొక్క యోనుల్లో అన్న జన్మ తీసుకోవచ్చు. అట్లా తీసుకుంటూ తీసుకుంటూ ఏదైతే మనం ఎవల్యూషన్ అంటాం కదా, ఏకకణ నుంచి ద్వికణ నుంచి బహుకణ, అట్లా ఈ యోనుల్లో అధమ జాతి యోని నుంచి మొదలు పెడితే మెల్లగా 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 ఆ కర్మల్ని కడిగించు ఆఖరికి మానవ దేహాన్ని జీవి పొందుతాడనమాట. ఈ రకంగా ఏమో ఇట్లా ఎవరు కష్టపడుతూ అన్యాయంగా యువతరి వారి యొక్క ధనాన్ని సంగ్రహించి తమ కుటుంబాన్ని పోషించుకుంటారో వాళ్ళకేంటి అంటే, అతనికి కారణం తన కుటుంబాన్ని పోషించడం, కానీ అతను చేసిన పాపంలో కుటుంబ సభ్యులకు ఎటువంటి తప్పు శిక్ష అనేది ఉండదన్నమాట. అంతతామిశ్రం అంటే భగవంతుడు వల్ల వాళ్ళు ఇటువంటి ఎవరైతే పాపపు కర్మలతో తమ కుటుంబాన్ని పోషించుకుంటారో వాళ్లకు వచ్చే నరకాన్ని ఈ అంతతామిశ్రం అని అంటారు, మనం విన్నాం. సో ఈ రకంగా ఒక జీవి అన్ని ఒక జీవితంలో పెరుక్కుంటూ కాలం యొక్క ప్రభావానికి లోపడుతూ తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి ఈ వలయంలో చిక్కుకుంటూ తప్పుడు పనులు చేసి నరకానికి పోతూ తిరిగి మళ్ళా నరకంలో ఆ శిక్ష కాగానే ఎక్కడైతే తన జీవితాన్ని ఆపాడో మళ్ళా అదే రకంగా అక్కడి నుంచి తన జీవితం మొదలవుతుందని మనకు శ్రీమద్ భాగవతం ద్వారా, ముఖ్యంగా మనం చదవబోయే 31వ అధ్యాయం ద్వారా కపిల భగవాన్ మనకు తెలియజేస్తారు. సో ఇది మనం సంగ్రహంగా నేర్చుకున్నటువంటి 30వ అధ్యాయం యొక్క సంగ్రహణం. 31 ఏంటి అంటే జీవి యొక్క పెరుగుదల గురించి. కరెక్ట్ తెలుగులో మీనింగ్ ఏంటి అంటే, సెకండ్, కపిల భగవానుడు ఏం చెప్తారంటే జీవుల గతుల గురించి కపిల భగవానుడి యొక్క ఉపదేశం దేవహూతికి. దాంట్లో మొత్తం మనకు 48 శ్లోకాలు ఉన్నాయి. 48 శ్లోకాల్లో మొదటి 11 శ్లోకాలు ఏంటి అంటే ఒక జీవి ఏ రకంగా తయారవుతుంది, తర్వాత ఏ రకంగా పెరుగుతుంది, ఏ రకంగా మాతృగర్భంలో కష్టానికి లోనవుతుంది. ఇదంతా చాలా విపులంగా, అంటే ఒక సోనోగ్రఫీలో చూసినట్టుగా, అల్ట్రాసౌండ్ లో చూసినట్టుగా మన కళ్ళకు కట్టేలా కపిల భగవానుడు దేవహూతికి చెప్తారనమాట. మొదటి 4 శ్లోకాలు ఏంటంటే ఈ పిండం యొక్క పెరుగుదల, అది దాని గురించి చెప్తే 5 నుంచి 11 శ్లోకాలు ఆ గర్భంలో ఆ జీవి యొక్క నరకయాతను చెప్తుంది అనమాట. ఆ నరకయాతనలో ఏ రకంగా వామ్స్ అన్ని ఆ చిన్న సుకుమారమైన దేహాన్ని కుట్టడము అవన్నీ గురించి చెప్తారు. 12 నుంచి 14 శ్లోకాలు ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ కష్టాలకు లోను పడతామో అప్పుడు జీవి భగవంతుని ఆశ్రయిస్తుంది అనమాట. భగవంతుని ఆశ్రయించి ఓ భగవంతుడు నాలోనే ఉన్నాడు, ఎక్కడ లేదు, నాలోనే ఉన్నాడు, కానీ ఈ బాధలు కేవలం నాకే, భగవంతునికి అటువంటి పరిస్థితులు ఏమి ప్రభావాన్ని చూపవు అని తెలుసుకుంటుంది అనమాట. 12 నుంచి 21 శ్లోకాల్లో
ఈ జీవి ఎవరైతే తన తప్పు తెలుసుకుంటారో, భగవంతుని గురించి వాళ్ళ ధ్యాస మళ్ళుతుందో, అటువంటి వాళ్ళు మాతృగర్భంలో ఏ రకంగా భావిస్తారు, ఏ రకంగా వాళ్ళు భగవంతునికి మొరపెట్టుకుంటారు అనే విషయం చెప్పారనమాట. ఈ 15-16లో ఏంటంటే, భగవంతుడి దయ వల్ల నాకు భక్తి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నాకు ఈ జన్మ తర్వాత నేను దేవుణ్ణి పూజ చేస్తాను, వేరే ఏం పనులు చేయను అని భగవంతుడు యొక్క భక్తుడు అశుద్ధ స్థితిలో తల్లి గర్భంలో ఆ రకంగా అనుకుంటాడు అనమాట. 17లో ఏంటంటే, ఎందుకు అంటే ఆ జీవి పెరుగుతున్న కొద్ది మాతృ గర్భంలో ఇంకా అతనికి ఆ జాగా సరిపోవట్లేదు. నేను ఇటువంటి పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అతను ఆశిస్తూ ఏంటంటే, ఒక పక్కేమో ఇక్కడ ఉండలేకపోతున్నాను, నీ దయ వల్ల నాకు నాలో నిద్రాణమైనటువంటి చైతన్యము మళ్ళా ఉద్భవించిందని చెప్తూ, ఆ చైతన్యం ఉద్భవించడం కారణంగా ఏమంటాడు భగవంతుడిని, నేను ఈ భౌతిక ప్రపంచంలో నాకు జన్మే వద్దు. ఎందుకంటే ఈ పడుతున్న కష్టాలు చాలు, నీవు దయ చూపి నా మీద, నాకున్నటువంటి బుద్ధిని ఉపయోగించి నేను నిన్ను ఆశ్రయించేటట్టు చెయ్యి అంటే, ఒక స్టేజ్ లో జీవి కంప్లీట్ గా భగవంతుడి మీదే ఆధారపడుతుందన్నమాట. తర్వాత 22 నుంచి 31 శ్లోకాలు జీవుడు బయటికి వచ్చినాక, మాతృగర్భం నుంచి వచ్చినాక ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని చర్చించినప్పుడు 22 నుంచి 27 ఏంటంటే, జ్ఞాపక శక్తి. అంతసేపు తల్లి గర్భంలో భగవంతుని ప్రార్థించింది మర్చిపోతాడు. మర్చిపోయి మలమూత్రాలతోటి, రక్తంతో ఆ దేహానికి మొత్తం అవి ఒక లేపనంగా ఉండి, తర్వాత ఏ ఏ పరుపు మీదనో ఏ బెడ్ మీద పడుకుంటారో దాంట్లో ఎన్నో రకాల మనకు కనిపించని క్రిముల ద్వారా హింసించబడుతుందట ఆ జీవి. తర్వాత 28 నుంచి 30 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, సరే ఆ అంటే ఆ శిశువు స్టేజ్ నుంచి బాల్యావస్థలో పెరుగుతున్నప్పుడు కూడా అతనికి నాకు కావాలి యాంకరింగ్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే విపరీతమైన కోరికలు అనమాట. ఆ విపరీతమైన కోరికలు తీరకపోతే దాని నుంచి బాధపడుతూ, ఈ రకంగా పడుతూ మళ్ళీ అటువంటి పనులు చేయడం వల్ల కర్మ బంధానికి అతను లోనవుతాడు అనమాట ఆ జీవి. 32 నుంచి 42 శ్లోకాలు ఏంటంటే, మనం ఎప్పుడు ఈ భక్తుడి మీద ఉండే ప్రభావము దేని వల్ల సత్ప్రభావం ఉంటుందంటే, సంఘం, అసోసియేషన్ గురించి అంటాం కదా. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, దుస్సంగం వల్ల అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటి దుస్సంగం యొక్క ప్రభావం గురించి 32 నుంచి 42 10 శ్లోకాలు చర్చిస్తే, లాస్ట్ 43 నుంచి 48 శ్లోకాల్లో ఈ జన్మ గురించి అవగాహన వస్తున్నారు. ఈ జన్మ మరణం వీటి గురించి ఒక రకమైనటువంటి జీవికి ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఏర్పడి ఇంకా సరి అయినటువంటి దృక్కోణంతో ఆలోచించడము, ఏదైనా ఒక పని చేస్తుంటే నేను ఎందుకు ఇలా చేస్తున్నానని కారణాన్ని గురించి తర్కించుకోవడం, ఇవన్నీ చేస్తూ భగవంతుడి పట్ల భక్తిని పెంచుకుంటూ మిగతా ఆకర్షణ నుంచి డిటాచ్మెంట్, వైరాగ్యం పెంచుకుంటూ, ఆ బంధాలను పెంచుకుంటూ ముందుకు వెళ్తాడు అనమాట. అది ఈ యొక్క అధ్యాయంలో స్థూలంగా మనము చర్చించబోయేది. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా మాతాజీ? ముందుకు వెళ్దామా? మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ప్రణామాలు. ఇక్కడ 5 నుంచి 11 ఒక్కసారి, 12 నుంచి ఒకసారి ఏం చెప్పంటారు? 5 నుంచి 11. మీ మాట జంప్ అయింది, ఏం చెప్పమంటారు మాతాజీ? డివిజన్స్ మాతాజీ మీరు చెప్పారు కదా, 1 to 4 శ్లోకాస్ ఇవి అని. హరే కృష్ణ. సన్యాసం మాతాజీ వాయిస్ పోయిందమ్మా. మాతాజీ రేతి గోపి మాతాజీ మీకు వినిపించట్లేదేమో. మాతాజీకే వినిపించట్లేదు. అంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఏమో.
మాతాజీ నాకు ఏం అడిగారో ఒక్క ముక్క పడలేదు. ఏం అడిగారు చెప్తారా ఎవరైనా? మాతాజీ 5 నుంచి 11 వరకు ఏం చెప్పారు అని అడిగారు మాతాజీ. 5 నుంచి 11 అదే మాతృగర్భంలో అడిగారు. జీవి అనిపించే బాధల గురించి చెప్పారనమాట. తల్లి గర్భంలో ఉంటే వామ్స్ దాని ఏమంటారు, కీటకాలు కుట్టడము, తర్వాత తల్లి తినకూడని పదార్థాలు తింటే ఈ జీవి ఎలా కష్టపడుతుంది, అవన్నీ దాంట్లో చెప్తారు మాతాజీ. ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా చదువుదాం మనం. చాలా ఇంట్రెస్టింగ్ గా, అమ్మో ఇలానా అనిపిస్తుంది అనమాట మనం చదువుతుంటే. అంతేగాక ఒక అద్భుతంగా భగవంతుడు ఆ రకంగా ఏ రకంగా చెప్పాడు, ఇంత వివరంగానే ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. హరే కృష్ణ. నా మాట వినిపిస్తుందా మీ అందరికి? మీ మాట మాకు వినిపిస్తోంది కానీ నా మాట మీకు వినిపిస్తోందా మాతాజీ? నా మాట కొన్నిసార్లు జంప్ అవుతుంది. 12 నుంచి అన్నది కూడా ఈ బాధ అదే 12 నుంచి 21 శ్లోకాల్లో ఈ బాధలు భరించలేక జీవి భగవంతుడి గురించి ఏ రకంగా ప్రార్థిస్తుంది అని చెప్తారనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే 12 నుంచి 14లో ఎప్పుడైతే బాధలు ఎక్కువైపోతాయో అప్పుడు భగవంతుని యొక్క శరణు పొందుతాడనమాట. భగవంతుడిని శరణు వేడుకుంటాడు. తెలుసు అతనికి భగవంతుడు నాలో ఉన్నాడు, కానీ బయట ఈ వాతావరణం భగవంతుని మీద ఎటువంటి ప్రభావం చూపదు. తర్వాత ఆయన దయ వల్లే నాకు భక్తి వచ్చింది, కాబట్టి నేను భగవంతుడినే తలుచుకుంటాను, భగవంతుడినే పూజిస్తాను అనుకుంటాడు అనమాట. అనుకొని నేను ఈ బాధ నేను భరించలేకపోతున్నా, ఈ దేహంలో మాతృగర్భంలో నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ భగవంతుని ఏం ప్రార్థిస్తాడంటే, నీ దయ వల్ల నాలో ఆ చేతన అనేది మళ్ళా జాగృతమైంది, కాబట్టి నన్ను ఈ భౌతిక ప్రపంచంలోకి రానివ్వకు, నన్ను ఉద్ధరించు అని అడుగుతారనమాట. అని నాకు నువ్వు ఇచ్చినటువంటి మేరతో నిన్ను ఆశ్రయిస్తున్నాను, నువ్వు నన్ను కాపాడు అని ఆ జీవి భగవంతుని ప్రార్థిస్తుంది అనమాట. తర్వాత శ్లోకాలు ఏంటంటే, జీవుడు బయటికి వచ్చినాక, మాతృ గర్భం నుంచి వచ్చినాక ఎటువంటి కష్టాలు పడుతుంది, తర్వాత ఒక జీవి పెరుగుతున్నప్పుడు, శిశువు నుంచి బాల్యావస్థలు వచ్చినప్పుడు తప్పుడు సహవాసాల వల్ల అతను ఎటువంటి బాధలు పడతాడు, ఆఖర్లు ఏంటంటే ఈ బాధలు పడుతూ భగవంతుని యొక్క భక్తుల వల్ల, మన అదృష్టం వల్ల, అజ్ఞాత సుకృతి వల్ల ఈ జనన మరణాల మధ్య ఉండే భేదాలు, దాంట్లో మనం చేయాల్సిన విషయాలని తెలుసుకుంటాడు అనమాట. సరైన దృక్పథంతో భగవంతుని ధ్యానంలో ఈ దేహాన్ని జీవుడు ఏ రకంగా గడపాలి అంటే, ఇది కరెక్ట్ పనులు ఏం చేయాలి, భక్తి చేయాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి, ఇటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటాడు. ఇదమ్మా ఈ శ్లోకం దీంట్లో చెప్పేది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే కపిలదేవుడు ఒక జీవుణ్ణి ఈ దేహ అంటే మానవ దేహాన్ని పొందినాక తల్లి గర్భంలో తల్లి గర్భంలో ప్రవేశించి ఎటువంటి బాధలు పొందుతాడు అని చెప్తూ ఆఖరికి అన్నమాట ఈ భగవంతుని యొక్క భక్తి అనేది ఆ జీవిలో కూడా ఎలా మళ్ళా జాగృతం అవుతుందని చెప్తారు మనకు. 1 నుంచి 11 శ్లోకాల్లో జీవుడు మన మాతృ గర్భంలోకి ఎంటర్ అవ్వడము, పెరగడము, తర్వాత ఆ గర్భంలో నాకు చాలా ప్రియమైన శ్లోక. శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియః ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయః. హరే కృష్ణ. షేర్ చేస్తావు తల్లి శ్లోకం? ఈ లోపల మాతాజీలు ఎవరి దగ్గర బుక్ ఉన్నా అమ్మా చదవండి. భగవానువాచ కర్మణ్ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షత యందును
కర్మఫలమును అనుసరించియును జీవుడు ఒకానొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేత కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఒక జీవి ఎందుకు ఎలా ఆ తల్లి గర్భంలోనే జన్మిస్తారు, ఆ యొక్క యోనిలోనే ప్రవేశిస్తారనే దానికి ఇక్కడ మనకి మంచి జవాబు ఫస్ట్ లైన్ లోనే కపిల దేవుడు చెప్తాడనమాట. కర్మణా దైవ నేత్రేణ. కర్మ అంటే మనం ఆచరించే కర్మల యొక్క ఫలాన్ని బట్టి, తర్వాత దైవ నేత్రేణ భగవంతుని యొక్క ఆధ్వర్యంలో, భగవంతుని యొక్క అధ్యక్షత వల్ల ఆయన్ని డిసైడ్ చేశాడు. మనం చేసే కర్మల బట్టి ఫలానా వాడు ఫలానా దేహంలో వెళ్ళాలి, ఫలానా యోని నుంచి జన్మించాలి. ఈ రకంగా భగవంతుడు మన కర్మలకు ఫలితంగా ఆ దేహాల్ని మనకిస్తాడు. దాని ఇంగ్లీష్ లో అవార్డ్ అంటారు. అంటే మనకు ఆ దేహాన్ని ప్రసాదిస్తారు అనమాట. చెప్తూ ఆ నిర్దేశించబడినటువంటి ప్రత్యేక దేహాన్ని పొందేందుకు ఏ రకంగా పొందుతారంటే జీవుడు పురుష కణాన్ని ఆశ్రయిస్తాడనమాట. పురుషుని యొక్క రేత కణాన్ని ఆశ్రయించి తద్వారా స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, మళ్ళీ ఒకసారి మనకు బ్యాక్ తీసుకెళ్లారు. మన లాస్ట్ అధ్యాయంలో చదువుకున్నాం కదా, నరకానికి వెళ్ళడము, వివిధ నరకాల్లో వివిధ రకాలైన బాధలకు జీవి ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అవన్నీ మన యొక్క కష్టాల్ని, పనిష్మెంట్ ఎప్పుడైతే మనం దాన్ని పొందుతామో, దాన్ని బట్టి ఆ రకంగా జీవిస్తామో, అది ఒక స్టేజ్ లో తిరిగి మళ్ళా భగవంతుడు మనల్ని ఆదేశించి మళ్ళా మానవ జన్మ మనకు లభిస్తుంది అనమాట. లభించి ఈ మానవ దేహానికి వచ్చినప్పుడు ఆ జీవి ఏమేమి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది అనేది మొత్తం ఈ చాప్టర్ లో మనం చదువుకోబోతుంటాం అనమాట. అయితే మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే, ఏ దేహం, ఏ జీవి అయితే నరకంలో నరక యాతన పడిందో అటువంటి జీవునికి ఇచ్చే ఇంకొక అవకాశం అన్నమాట. అవకాశము వాడి యొక్క కర్మలకు అనుగుణంగా ఇచ్చేటువంటి దేహం బట్టి అతను ఏం చేస్తాడంటే, ఒకవేళ మానవ జన్మ అనేది మనకు తిరిగి భగవంతుడి వల్ల ప్రసాదింపబడితే, ఎవరైతే మనకు తండ్రి అవుతాడో, తండ్రి అంటే అవన్నీ ప్రీ డిసైడెడ్, ముందుగానే నిర్ణయింపబడతాయి. నేను ఎక్కడో చదివాను, మనకు కావాలనుకున్న ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలని నిర్ణయించే శక్తి జీవికి లేదు. అంటే నిస్సహాయంగా మనం చేసే కర్మల కారణంగా, భగవంతుని భగవంతుని యొక్క ఆదేశం కారణంగా ఆ దేహాన్ని అతను పొందాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే, ఈ నరకయాతన చేసి ఎవరైనా రియలైజ్ అయితే అప్పుడు వాళ్ళకి ఇంకొక అవకాశం ఏంటి అంటే ఈ మానవ జన్మ. లేకపోతే మళ్ళా ఏ కుక్కగానో, ఏ నక్కగానో, ఏ పందిగానో ఉండి ఆ జీవనాన్ని అదే ఆనందం అనుకుని మళ్ళా నరకప్రాయంగా జీవిస్తారు. కానీ ఎవరైతే కొంత వాడి ఇది కాదు నా జీవన ధ్యేయం అని తెలుసుకుంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం మానవ దేహం. ఆ మానవ దేహాన్ని ఎలా వస్తారంటే, తండ్రి యొక్క వీర్యం అరేటస్ కణం ద్వారా తల్లి వీళ్ళలోకి ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఇది ఏంటి అంటే ముఖ్యంగా అంధతా మిశ్రం. అంటే ఎవరైతే తన సంసార పోషణకు తప్పుదారులు పడతారో, నేరాలు చేస్తారో, అపరాధాలు చేస్తారో వాళ్ళందరికీ ఏంటంటే, ఇది ఎట్లయితే మరి ఇక్కడ కూడా మన రాష్ట్రపతి యొక్క దయకు మనం రాష్ట్రపతి ప్రాణభిక్షకి ఎట్లా అప్లై చేస్తామో, మా దగ్గర కూడా నేరస్తులకు రమదాన్ టైంలో వాళ్ళకు ప్రాణభిక్ష పెడతారు. అట్లాంటి వాళ్ళు మళ్ళా జైలు నుంచి విడుదలై స్వేచ్ఛ అనే దాన్ని పొందుతారు అవార్డుగా. అట్లే ఇక్కడ కూడా ఏంటంటే, ఆ నరకాలు అనుభవించి తర్వాత వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశించబడతారు అన్నమాట. లేకపోతే ఏమైతుంది, డైరెక్ట్ గా వచ్చారా మాతాజీ మరి నరకం నుంచి అంటే, వాళ్ళ పాపకర్మలు బట్టి కొందరు డైరెక్ట్ గా రావచ్చు, లేకపోతే
ఇంతకుముందు మనం చదువుకున్నట్టు శునకంగా గాను సూకరంగా గాను అనేక దేహాల్లోకి వెళ్ళి క్రమంగా మానవ దేహాన్ని పొందేటట్టు అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా ఎట్లా జరుగుతుంది? నీ ఇష్టం నా ఇష్టం కాదు, భగవంతుని యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. భగవంతుని ఆధ్వర్యం అయినా నాకు నా దేహాన్ని ఇచ్చింది ప్రకృతి కదా, భూమి రాపు అన్లో వాయు. కానీ మనందరికీ తెలుసు ఈ ప్రకృతి కూడా ఎవరి ఆజ్ఞతో అది నిర్వహణ చేస్తుంది? కేవలం ఆ దేవదేవుని యొక్క ఆజ్ఞతో ఆధ్వర్యంలో తన కర్తవ్య నిర్వహణ చేస్తుంది అనమాట. కాబట్టి వాడేంటి అంటే, ఇది భగవద్గీతలో ఎంత బాగా జీవి గురించి చెప్పారంటే, ప్రకృతితో నిర్మితమైనటువంటి రథముపై, అంటే ప్రకృతి మనకు ఒక రథాన్ని ఇచ్చిందన్నట్టు మీరు ఊహించుకుంటే, ఆ రథం ఏం చేస్తుందట జీవి? ఈ భౌతికం అనే జగంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. రథం ఇస్తే ఆ రథం చుట్టూ ఎక్కి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే మనల్ని ఒక భ్రమలో పడేస్తుంది. ఈ ప్రకృతి ఇచ్చిన ఈ దేహము మనల్ని భ్రమలో పడేస్తుంది. భగవంతుడు ఏంటంటే మనల్ని పంపించిన ఒక శిక్ష వేసిన, ఉదాహరణకు తల్లి పిల్లలు అల్లరి చేస్తారు, అల్లరి చేస్తే రూమ్ లో వేస్తారు. రూమ్ లో వేసిన తల్లి మనసు ఒప్పుకోదు, మెల్లగా తలుపు తీసి చూస్తుంది, బిడ్డ ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడా, ఇంకా వాడికి ఏమో ఆకలి వేస్తుందేమో, పాపం తిన్నాడో తినలేదో. ఇవన్నీ ఏంటంటే ఆ మాతృ ప్రేమ కొద్దీ ఏ రకంగా తాపత్రయపడుతుందో అదే రకంగా మనల్ని, సంతానమైన మనల్ని ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్ ఇచ్చినప్పటికీ భగవంతుడు మన పట్ల వ్యామోహాన్ని, ప్రేమను, దయను చంపుకోలేక మళ్ళా ఆయన పరమాత్మ రూపంలో మనతో పాటే ఉంటారట. ఎంత చక్కటి భావన కదా అది. ఈ మన జీవాత్మతోటి భగవంతుడు పరమాత్మ రూపంలో ఎప్పుడు కలిసి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. కానీ ఇంత కేర్ చేసుకుంటూ, ఒక్కసారి అల్లరి పిల్లల తల్లి ఏమంటుంది టీచర్తో, మా వాడికి అల్లరి, ఇట్లా మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తానంటే, పర్వాలేదండి ఒకటేయండి అబ్బాయిని, వాడు మంచిగా అవ్వాలి కదా, వాడి ఫ్యూచర్ మంచిగా ఉండాలి కదా, ఇట్లా అందరితో కొట్లాడుతూ అందరిని కొడుతూ ఉంటే వాడికి చెడ్డ పేరు వస్తుంది, ముందు చదువుల్లో డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి వాడు 2 వేసినా డిసిప్లిన్ లో పెట్టండి అని తల్లి అంటుంది కదా. అదే రకంగా భగవంతుడు ప్రకృతితో చెప్తాడు అన్నమాట. ప్రకృతి మాతో ఏం చెప్తాడంటే, ఈ జీవి యొక్క పూర్వ కర్మ ఫలాలకు తగ్గట్టు ఆ దేహాన్ని ఇవ్వమని ఆదేశం ఇస్తాడనమాట. అందుకని దీన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాదుల వారు రేత కణాశ్రయ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు. అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, స్త్రీ గర్భంలో జీవాన్ని సృష్టించేది పురుషుని రేతస్సు అనుకుంటాం, కానీ కాదు, జీవుడే పురుషుని యొక్క రేతస్సు ద్వారా స్త్రీ గర్భానికి ప్రవేశిస్తాడు. అంటే ఆ జీవుడి యొక్క ఈ గమన భగవంతుని యొక్క అధ్యక్షతలో జరుగుతుంది అనమాట. కాబట్టి జీవుడు లేకుండా కేవలం మైథున క్రియ ద్వారా జీవం సృజించే అవకాశం లేదు. ఇది మనకు చెప్పాలి. జీవుడు ఎలా జన్మ తీసుకున్నా అంటే కేవలం వైతనం ద్వారా కాదు, దాంట్లో ఎప్పుడైతే ఆత్మ అనేది ప్రవేశపడుతుందో, ఎప్పుడు ఆత్మ ప్రవేశపడుతుంది? అండము మరి వీర్యముల కలయిక ద్వారా ఆత్మ, ఆ జీవి యొక్క దేహంలో ఆత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి శిశువు యొక్క జననం అనేది అవుతుంది అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఇట్లా కాదు, ఈ పాలసీ అనేది కేవలం భౌతిక సిద్ధాంతం ద్వారా చెప్తున్నారు, అది పూర్తి కరెక్ట్ కాదని శిలా ప్రభుపాదు ఇక్కడ ఆపేశారనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీవుడే రేత కణం ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి ఒక జీవి తయారైనటువంటి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేస్తుంది. సో నెక్స్ట్ శ్లోకాల్లో ఏ రకంగా ఆ జీవి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అయితే స్టార్టింగ్ లోనే సోల్ ఉంటుంది కదా మాతాజీ, చాలా మంది 5th month 6th month అంటారు, అది తప్పు కదా? కరెక్ట్, అవును. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా దీంట్లో. అంటే స్టార్టింగ్ లోనే ఒక జీవి, ఆ జీవి అనేది స్పార్క్, ఆ స్పార్క్ అనేది త్రూ స్పర్మ్ ఇట్ ఎంటర్స్ ఇంటు ది మదర్స్ వూమ్. అదే అనమాట ఇక్కడ చెప్పేది. సెకండ్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏ రకంగా మన బాడీ ఎంటర్ అవుతుంది అంటే, మాతాజీ చెప్పండి మాతాజీ ఒక డౌట్ మాతాజీ, మరి వివాహం అక్కర్లేదా మాతాజీ? వివాహము మరి భర్త అక్కర్లేదా? ఇక్కడ వివాహం గురించి
ఏ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలనేది మాట్లాడట్లేదు. ఆ రోజుల్లో అటువంటి ఆ భావనే లేకుండేది కదా, దాని గురించి చర్చించలేదు. ఒక అంటే అండం ఎలా సఫలీకృతం అవుతుంది, దానికి కారణం ఏంటంటే పురుషుడు అక్కర్లేదు అంటే దాని గురించి ఇక్కడ ప్రస్తుతానికి దాని గురించి చర్చించలేదు. మగవాడు అవసరం పురుషుడు అక్కర్లేదా మాతాజీ అయితే? పురుషుడు అవసరం. ఆ? అందుకే చెప్పారు కదా, పురుషుని యొక్క రేత కణం ద్వారానే జీవము స్త్రీ గర్భంలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పారు. అదే మాధ్యమం. యా, ఏ రకంగా అయితే ఒక బంజరు పొలం ఉంటుంది కదా, దాన్ని సాగుబడి చేస్తే మొలకెత్తినట్టుగా ఈ రకంగా పురుష వీర్య కణం ద్వారా స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. అది సైంటిఫిక్ గా నిరూపించబడింది. దాని గురించి కొంచెం డీప్ గా మనకు కపిల భగవాను ద్వారా చర్చించబడుతుంది. సెకండ్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కలలం త్వేకరాత్రేణ అంటే ఏకరాత్రే, ఓకే, పంచరాత్రేణ బుద్బుదం దశాహేన కర్కందూపు పేషండం వా తతపరం. మాతాజీలో ఎవరైనా చదవండి. ఇప్పుడు మాతాజీ ఎంఎస్ఎన్ లక్ష్మి మాతాజీరా మీరు డౌట్స్ అడిగింది? కాదు మాతాజీ, నేను కాదు. నేను ఆ, మాతాజీ నాగచంద్రిక. కాదు నాగచంద్రిక మాతాజీ ఇక్కడ మాతాజీ. ఓకే, ఇప్పుడు క్లియర్ వీర్యం మీకు? వల్ల కాదు అని చెప్తున్నారు కదా. అవును, అండము మరియు వీర్యుల కలయిక చేతనే శిశు జన్మించిన అనేది ఇది ఏమాత్రం యుక్తం కాదన్నారు కదా. అవును. అట్లా ఏమన్నారంటే అంటే పురుషుడు లేకుండా మైథున క్రియ ద్వారా జీవం సృజించే అవకాశం లేదు. అక్కడే ఇంతకుముందు కోమల మాత చెప్పినట్టు ఆత్మ అనేది లేకుండా ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ అన్నమాట. లైఫ్ స్పార్క్ లేకుండా జీవి ఉద్భవించదు, పెరగదు, అంతే కదా. కాబట్టి మనము మన అవగాహన అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఆత్మ అన్నది ఆత్మనే లేదు అంటే పుట్టిన జీవికి, ఇప్పుడు తను అంది కదా 5th month దాకా వాళ్ళ లైఫ్ ఉండదు అంటున్నారు చూడండి. అట్లా ఆత్మ అనేది లేదు, జస్ట్ వాళ్ళు కలయిక వల్లనే సంతానం లభించేది అనేది తప్పు అని శిలా ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ అది కరెక్ట్ కాదు, అది అంగీకరింపదగినది కాదు అని. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని ఆదేశంతో ప్రకృతి యొక్క నిర్వహణలో ఆ జీవి పలానా దేహం ద్వారా ఎంటర్ అవుతుంది అనమాట తల్లి గర్భంలోకి. సో ముందు నుంచే లైఫ్ ఉంది, లైఫ్ లేదు, ఆత్మ అనేది లేదు అనే మాట తప్పు అని ఇక్కడ చెప్తున్నారు. అది అక్కడ పురుషుడు అవసరమా లేదా, స్త్రీ అవసరమా లేదా అని డిస్కస్ చేయట్లేదు. వాళ్ళు ఖండిస్తుంది ఏంటంటే లైఫ్ ఉండదు అన్న మాటను ఖండిస్తున్నారు. మాత చదవండి మాత శ్లోక. హరే కృష్ణ మాతాజీ. యా, చదవండి అమ్మా. నేను చదవనా మాతాజీ? చదవండి. శ్లోక నాగచంద్రిక మాత చదువుతుంది. యా. కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశహేన తుత్కంధూః పేషండం వా తతః పరం. మొదటి రాత్రి వీర్యము మరియు అండము కలియును. 5వ రాత్రి ఆ మిశ్రణము బుద్బుద రూపమును దాల్చును. 10వ రాత్రి అది రేగుపండు వంటి రూపముగా వృద్ధి చెంది ఆ పిదప క్రమముగా మాంసపు ముద్దగా లేదా అండముగా ఆయా పరిస్థితిని బట్టి మార్పు చెందును. థ్యాంక్ యూ మాతాజీ. ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కమలముఖి మాతాజీ, ఎస్ మాతాజీ. బుద్బుద రూపము అంటే ఏంటి అనుకుంటున్నావు? ఇట్స్ ఎ ఫార్మ్ లైక్ ఎ బబుల్. నేను ఇంగ్లీష్ లో చూస్తున్నాను మాతాజీ ట్రాన్స్లేషన్. యా. సో ఫస్ట్ మొదటి కలయికలో ఎప్పుడైతే వీర్యము అండం యొక్క కలయిక అవుతుందో అది ఏంటంటే 5 రాత్రుల తర్వాత ఒక ఆ మిశ్రణం ఆ కలయిక వల్ల వచ్చిన మిశ్రణం ఒక బుడగ రూపంలో తయారవుతుందట. ఆ బుడగ రూపంలో ఉన్న ఆ పరిమాణము మళ్ళా 10వ రాత్రి అయ్యేటప్పటికి దానికి ఒక దేహావస్థ వస్తుంది అనమాట. ముందు ఒక బెలూన్ లాగా ఉంటుంది, తర్వాత ఒక రేగుపండు ఆకారంలో ఉండేటువంటి ఒక రూపం వస్తుంది. ఆ రూపం మాతాజీ మెల్లమెల్లగా తెలుగులో రేగుపండు అన్నారు కదా, ఇక్కడ ప్లమ్ అని ఇచ్చారు. ప్లమ్ అని ఇచ్చారు. యా, ప్లమ్ కూడా కాదు అసలు, యాక్చువల్లీ మన హిందీలో అయితే బేర్ అంటారు. బేర్, రేగుపండు అంటే బేర్, అది కరెక్టే. వాళ్ళకి లేదేమో ఆ పండు, అందుకే రేట్లు అంటున్నారు ప్లమ్ అని. అవును మాతాజీ
చెప్పు రాజీ. సైంటిఫిక్ గా అయితే అప్పుడు పీ సైజ్ అనే చెప్తారు కదా మాతాజీ, ఆ 10th నైట్ ఒక పీ అంతే. పీ సైజ్ అనే చెప్తారు కదా. అవును, పీ ఇంత ఉంటుంది, చిన్న చిన్న రేగి పండ్లు కూడా ఇంతే ఉంటాయి అదే కదా. అదే అన్నాను, మొత్తం అందుకనే. బబుల్ షేప్ నుంచి ఒక సో చిన్న అంటే షేప్ వస్తుంది. ప్లమ్ కన్నా రేగి పండే కరెక్ట్ సైజ్ కింద. కరెక్ట్, చిన్నది. వాడికి బహుశా ఆ రేగి పండు అనే పదం అది ఇంగ్లీష్ లో మరి లేదేమో, దాన్ని అవును ఏమంటారు మాతాజీ, ఇంగ్లీష్ లో అది కరెక్ట్. ఇంగ్లీష్ లో ఏ ఫ్రూట్ ఉండదు. అదే రేవతి మాతాజీ చెప్పింది ఎస్ కరెక్ట్. వాళ్ళకి ఆ కంపారిజన్ కి దొరకలేదు, అందుకే ప్లమ్ అని పెట్టారు. దే థాట్ దిస్ విల్ బి ఈజీ. ఇంకోటి ప్లమ్ అని ఎందుకు అన్నారు? ప్లమ్ సాఫ్ట్ ఇన్ నేచర్, మృదువుగా ఉంటుంది కదా, అందుకని మేబీ. వాళ్ళు ఆ ప్లమ్ తో ఆ రకంగా వృద్ధి చెందుతూ అదేంటి అంటే ఒక అండముగా, అండం కూడా పరిపక్వమైన అండంగా రూపొందుతుంది. ముందు బుడగ రూపంలో, తర్వాత చిన్న దేహ రూపంలో చిన్న దేహాన్ని కలిగి, ఆ తర్వాత పరిపక్వమైన అండం రూపంలో అది రూపుదాలుస్తుంది. శిలా ప్రభుపాద చిన్న భాష్యం ఇచ్చారు. ఈ శ్లోకాల్లో ఎక్కువ భాష్యాలు ఇవ్వలేదు. ఆయా మూలం అనుసరించి దేహం 4 విధాలుగా ఉంది. అంటే మనకు జన్మ అనేది ఎలా లభిస్తుంది, జీవి వివరించారు. మొదటి అయిపోయిందా మాతాజీ? బ్రేక్ వచ్చింది మాతాజీ, మళ్ళీ చెప్పరా? ఓకే, అంటే డిఫరెంట్ సోర్స్ బట్టి ఏంటంటే 4 రకాలైనటువంటి విధానాలు ఆర్ వేస్ ఆర్ పాత్, ఈ రకంగా 4 వేస్ లో జీవి ఏ రకంగా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మొట్టమొదటి ఏంటంటే ఏ రకంగా జీవి వస్తుంది, అది వృక్షాలకు తర్వాత మొక్కలకు చెందినటువంటిది అనమాట. అవి ఏ రకంగా వస్తాయి మనందరికి తెలుసు. వృక్షం ఏమొస్తుంది, చిన్న గింజను భూమిలో నాటుతుంది, విత్తనం నుంచి మొలకొచ్చి మొలక పెరుగుతూ అది తర్వాత పెద్ద వృక్షమే కావచ్చు, లేకుంటే ఏ తీగ కావచ్చు, ఏ చిన్న మొక్కే కావచ్చు. కానీ అవి ఏంటంటే విత్తనం ద్వారా మొలకెత్తుతాయి, ఒకటి రకం. ఇంకా రెండో రకం దేహం ఏంటంటే స్వేదం నుంచి, చెమట నుంచి ఉద్భవిస్తాయట అవి. వాటికి ఉదాహరణ చదువుతుంటే ఎట్లా అవుతుంది నాకు, ఈగలు, కీటకాలు, నల్లులట. ఇవేంటంటే స్వేదం నుంచి ఉద్భవించి దేహాన్ని పొందుతాయట. ఇంకా మూడో రకం ఏంటి మనందరికీ తెలిసింది, అండము నుంచి జన్మించేది అనమాట. అంటే ఈ పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి అనమాట. ఈ పక్షులు ఇవి అండాల నుంచి ఉత్పత్తి అవుతాయి. పాములు కూడా అండాల నుంచి ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఉభయచరాలైన కప్పలు కూడా అండాల నుంచి ఉద్భవిస్తారు. ఇక నాలుగోది ఏంటంటే ఉదరం నుంచి జన్మిస్తాయి అన్నమాట. దాంట్లో మనందరికీ తెలుసు 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే అండము వీర్యం కలయిక వల్ల ఆ రకమైనటువంటి అండం ఏర్పడము, పరిపక్వమైనటువంటి అండం ఏర్పడము, జైగోట్ ఏర్పడము. ఆ తర్వాత ఏంటంటే పెరుగుతూ ఇంతకుముందు మనం చదువుకున్నట్టు బుద్భుత ఆకారంలో ఉండడం, రేగిపండు ఆకారంలో ఉండడం, అభివృద్ధి చెందిన మాంసముద్ద ఆకారంలో ఉండడం, తర్వాత అనేక కణాలుగా విభజన పొందుతూ ఏ యోనికి తగినట్టు ఆ దేహాలు పొందడం మనం గమనిస్తాం. దీంట్లో ఏం చెప్పారు అంటే పక్షులేమో అండం నుంచి అవి అభివృద్ధి చెందితే, జీవులేంటి అంటే అక్కడ ఎగ్గుండదు, ఇక్కడ దేహానికి అనుగుణమైనటువంటి మాంసపు ముద్ద ఏర్పడుతుంది అనమాట. అదే చెప్పారు రెండవ శ్లోకంలో. ఆయా పరిస్థితి బట్టి ఏం చెప్పారు, క్రమంగా మాంస ముద్దగా లేదా అండముగా ఆయా పరిస్థితి, అంటే ఏ జీవి దేని నుంచి ఉద్భవించాలి అనేది డిసైడెడ్ కాబట్టి అది మాంస ముద్దగా ఈ రకంగా జంతువు దేహాన్ని పొందొచ్చు, లేకపోతే పక్షి దేహాన్ని అండంగా ఉండి అందులో నుంచి పొందొచ్చు. మూడో శ్లోకంలో సరే ఒక జీవి ఏర్పడింది కదా, అది ఏ రకంగా వృద్ధి చెందుతుంది తల్లి గర్భంలో అనే దాన్ని మూడో శ్లోకంలో చెప్పారు. మాసేనతు శిరోత్వాభ్యాం బాహ్వం వ్యాత్యంగ విగ్రహ నఖలో మాస్తి చర్మాణి లింగ చిత్రోద్భవ స్త్రిభి. హరే కృష్ణ. చంద్రికా మాతాజీ, నా చంద్రికా మాత చదవండి. ఇక్కడ 1 సెకండ్ మాతాజీ, ఈ సెకండ్ లైన్ లో చక్కగా ఇక్కడ వివరించారు.
బాహ్య, అంగ్రి, ఆది. ఓకే, తర్వాత అంగ విగ్రహ. ఒక్క పదాన్ని 5 పదాల్ని ఒక్క దీంట్లో చూపించారనుకో, బాహ్వం రాజ్యాంగ విగ్రహ. అందుకని దాన్ని స్ప్లిట్ చేసి చెప్తున్నా. చదవండి మాతాజీ. మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్వం గ్రాజ్యంగ విగ్రహ నకలో మాస్తి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభిః. 1 మాసమున శిరము ఏర్పడును. 2 మాసముల చివరి వరకు హస్తములు, పాదములు, ఇతర అవయవములు రూపొందును. 3 మాసముల చివరకు గోళ్ళు, వేళ్ళు, బొటన వేళ్ళు, రోమములు, ఎముకలు, చర్మము ఏర్పడును. అట్లే జననేంద్రియము మరియు దేహపు చిల్లులు, నేత్రములు, నాసికారంధ్రములు, కర్ణములు, నోరు, గుదము ఏర్పడును. హరే హరే కృష్ణ. ఎంత ఎంత స్పష్టంగా ఒక చైల్డ్ గ్రోత్ గురించి చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మంత్ లో శిరం ఏర్పడుతుంది. రెండో నెల చివరికల్లా కాళ్ళు, చేతులు, మిగతా అవయవాలు రూపొందింపబడతాయి. ఆ తర్వాత 3వ నెల చివరి వచ్చేటప్పటి ఈ గోళ్ళు, తర్వాత ఈ చక్కటి వేళ్ళు ఒక సరైన ఆకారం ఏర్పడుతూ ఎముకలు, చర్మం కూడా ఏర్పడుతుంది అనమాట. ఆఖరికి జననేంద్రియాలు, ఈ నవరంధ్రాలు అని చెప్తాం కదా, ఆ నవరంధ్రాల్లో కొన్ని ఏర్పడతాయి అని 3వ శ్లోకంలో చెప్పారు. 4వ శ్లోకంలో చతుర్విధాతవ సప్త పంచభి శత్రుద్భవ షడ్భిర్జరాయుణాః వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చతుర్భిర్ధా తవ సప్త పంచభిక్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః కుచ్చో భ్రామ్యతి దక్షిణే. గర్భధారణం జరిగిన 4 నెలల లోపల సప్తధాతువులు రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రము ఏర్పడును. 5 మాసముల చివర ఆఖరి దప్పులు అనుభూతమగును. 6వ మాసపు అంతమున జరాయువుచే చుట్టబడిన పిండము కుర్చీ యందు కుడివైపు చరించడం ఆరంభించను. హరే కృష్ణ. హరే కృష్ణ. 1 సెకండ్ అమ్మా. 4th శ్లోకం కదా. ఈ 4 నెలలు అంటే ఒకసారి కన్సెప్షన్ ఎప్పుడైతే ఈ గర్భధారణ జరుగుతుందో 4 నెలల లోపల ఏ రకమైనటువంటి థ్యాంక్ యూ రస్రాణి, ఏ రకమైనటువంటి అభివృద్ధి ఆ దేశంలో జరుగుతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ 4 దాంట్లో సప్తధాతువులు మనకి ఇదివరకు కూడా పూర్వం అధ్యాయాల్లో కూడా మనం నేర్చుకున్నాం. అదంటే ఈ సప్తధాతువులు అంటే ఏంటంటే దేహంలో దేహానికి కావాల్సినటువంటి దేహ నిర్మాణంలో, దేహ నిర్వహణలో కావాల్సినటువంటి ముఖ్యమైన ధాతువులు అన్నమాట. అవి ఏంటి ఇక్కడ చెప్పారు కదా. ఫస్ట్ రసము, రక్తము, మాంసము అంటే ఫ్లెష్, తర్వాత కొవ్వు అంటే ఏంటి ఫ్యాట్, తర్వాత బోన్ అస్థికల్లో ఉండే బోన్ మ్యారో అంటాం కదా, దాన్ని మజ్జ అంటారు. తర్వాత శుక్రం అంటే సెమన్. ఇవన్నీ ఏర్పడతాయి ఎప్పుడైతే ఈ గర్భధారణ జరుగుతుందో 4 నెలల లోపనే ఇవన్నీ ఆ దేహంలో ప్రవేశిస్తాయి. తర్వాత ఇంకా 5వ నెల వచ్చేటప్పటికి ఆకలి దప్పు కూడా మొదలవుతుంది అనమాట జీవిలో. 6వ మాసం వచ్చేటప్పటికి ఈ పిండం ఉంటుంది కదా, అదేంటంటే మెల్లగా కుడికి ఎడమకి కదలడం మొదలు పెడుతుంది అనమాట. ఈ దాన్ని ఏమంటారు, నాభి నుంచి వచ్చే దాంతో చుట్టి ఉంటుంది కదా, అది మెల్లగా ఇటు అటు కదలడం మొదలు పెడుతూ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే 6 నెలల ఆల్మోస్ట్ తయారవుతుంది. శిశువు ఒకవేళ మగపిల్లవాడైతే తల్లి గర్భంలో కుడివైపుగా తిరుగుతాడట. అదే ఒకవేళ ఆ శిశువు ఆడపిల్ల అయితే ఎడమ వైపు తిరుగుతుందట. డైరెక్ట్. ఇవి మనకు అద్భుతంగా అనిపిదా? ఒక ముని లేకుంటే ముని పుత్రుడు తన తల్లికి ఇంత వివరంగా దేహంలో జరిగే మార్పులు, ఒక శిశువు యొక్క జననం ముందు, జననానికి మధ్యలో జరిగే ఈ అభివృద్ధి ఎంత చక్కగా వివరించారు. 5వ శ్లోకంలో ఏంటి అంటే ఇప్పుడు ఇంకా
వీళ్ళకి ఆకలి దప్పులు ఇవన్నీ మొదలయ్యాయి కదా. తర్వాత శిశువు వీటన్నిటి కారణంగా తల్లి తీసుకునే ఆహారాన్ని తీసుకుంటూ ఏ రకంగా వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు అనమాట. మాతృజగ్ధన్నపాన ధైర్య దాతుర సమ్మతే చేతే విణ్మూత్రయోర్గర్తే నా సారీ స జంతు సంభవే. మళ్ళీ ఒకసారి చూద్దా. మాతృ జగత్త అన్నపానాతుర సమ్మతే శేతే విణ్మూత్రయోర్గర్తే స జంతు సంభవే. చదవండి మాతాజీ. ఎవరండి చదవాలా మాతాజీ? చదవండి. మాతుర్జాజ్ఞాపానైద్యే వేదధాతురసమ్మతే శేతే వినూత్రయోర్గస్తే సా జంతు సంభవే. తల్లి భుజించిన ఆహార పానీయముల ద్వారా పోషింపబడే శిశువు క్రమముగా వృద్ధిని అందుచు కీటకములకు ఉత్పత్తి స్థానమగు హేయమైన మలమూత్ర గర్తమున పడి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో మాతాజీ ఈ రకంగా మొదటి నుంచి కూడా మాతాజీ ఇంట్లో వాళ్ళ గర్భవతులు అయితే పెద్దవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఈ కుడి కుదిరుగుతుందా ఎడమకి తిరుగుతుందా అడుగుతున్నారు మాతాజీ. అది మనకు ఇప్పుడు చక్కగా తెలుస్తుంది అన్నమాట. అప్పుడు వీటి తెలియకపోతుండే గురించి కదా మాతాజీ. తెలియకపోయేది. అంటే మనకు అప్పుడు ఈ భాగవత్ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉప్పులు కారాలు ఎక్కువ తినద్దు, సాత్వికంగా తినాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలని. కానీ ఆ టైంలో ఏంటి, మనకు బాగా పులుపు తినాలనిపిస్తుంది, కారాలు తినాలనిపిస్తుంది. అది అజ్ఞానం కొద్ది. కానీ ఇవి చదివినాక మన దేహంలో ఆ జీవి ఏ రకమైనటువంటి అనుభూతులు పొందుతుందో తెలిసిన వాడు ఇంకెవరు ఆ పని చేయరన్నమాట. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఆప్యాని అని చెప్పారు కదా. తల్లి యొక్క నాభి నుంచి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటంటే తల్లి ఏదైతే భుజిస్తుందో ఆ భుజించిన అన్నం యొక్క సారాన్ని జీవి గ్రహిస్తుంది. అదే అన్నమాట తల్లికి పేగు సంబంధం అంటాం కదా మనం. దాని ద్వారా తల్లి తీసుకున్న ఆహారంపై శిశువు కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే తనకు ఆహారం లభిస్తుందో దినదిన ప్రవర్ధమానం అవుతుంది. జీవి కావాల్సినటువంటి ఆహారం లభించడంతో వృద్ధి చెందడం జరుగుతుంది అనమాట. ఇదట మార్కండేయ పురాణంలో కూడా దీని గురించి చర్చించారట. శిలా ప్రభుపాద వారు ఆయన పరపోట్లు చెప్పారు. గర్భమందు శిశువు ఉండే స్థితి గురించి మార్కండేయ పురాణం తెలిపిన విషయము. ఆయన ఏదైతే మార్కండేయ పురాణంలో మనం చర్చించామో అవన్నీ ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఈ సోనోగ్రఫీ వీటన్నిటి ద్వారా దాన్ని మళ్ళా బలపరచబడింది. అంటే మన యొక్క వేద జ్ఞానం యొక్క గొప్పతనం, ఆ లోతు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. పురాణాల ప్రామాణికత అంటే అవి ఎంత స్టాండర్డ్ పురాణాలు, దాని గురించి మనకు సందేహమే అవసరం లేదు. దానికి ఇంకా సమకాలీకరమైనది ఏం లేదు. కానీ మూర్ఖులు కొందరు దాన్ని ఖండించే ప్రయత్నాలు చేస్తారు అని శిలా ప్రభుపాదుల వారు ఈ మాయావాద తత్వాల మీద ఒక చిరుక వేశారనమాట. అయితే గర్భంలో ఉండే శిశువు పూర్తిగా అది ఏది కలుపుకొని తినలేదు, తనంతలు తను ఏం కావాలో చెప్పలేదు. కాబట్టి తల్లి ఏం తింటుందో దాని మీదే బాగా ఆధారపడి తింటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తల్లి ఏం తినాలి అనే విషయాలను, ఏవి తినకూడదు అన్న నిషేధాన్ని సూచించడం జరిగింది మన పెద్దవాళ్ళు. అందుకే అదే చెప్తారు. అతి లవణం అంటే చాలా ఉప్పు ఉండి, అతి కారం అంటే చాలా కారము మితం కంటే ఎక్కువంటే, తర్వాత ఉల్లిపాయలు లాంటివి అవి కూడా టాక్సిక్స్, ఇట్లాంటివి ఎక్కువ తినట్టే గర్భస్థ శిశువు కష్టం. కాబట్టి గర్భవతికి అవి నిషేధము. ఓకే. ఎందుకు మాతాజీ తింటే ఏమవుతుంది, మన ఇష్టం వచ్చి మనం తినొచ్చు కదా అంటే, మన ఇష్టం వచ్చి మనం తినగలం. ఎందుకంటే మన దేహం పూర్తి వృద్ధి చెందిన దేహం. కానీ మన గర్భంలోనే ఆ దేహం ఏంటంటే దేహం చాలా సుకుమారంగా ఉంటుంది అనమాట. ఇట్లా అతి అమ్మా హరే కృష్ణ చాలా ఉప్పులు కారాలు ఇవన్నీ తింటే
ఆ శిశువు దేహానికి అది తట్టుకోవడం భరించడం కష్టం అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అంటే ఏవి తినకూడదో వాటిని వాళ్ళు నిషేధించాలి. ఎవరు చెప్పారు ఇవి అంటే మన వేద వాంగ్మయాలు చెప్పారు అన్నమాట. ముందే చెప్పారు స్మృతుల్లో, పురాణాల్లో. గర్భస్థ అవస్థలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ముందే చెప్పారనమాట. ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మ ఇచ్చి తర్వాత ఈ సమాజానికి ఒక మంచి ఆరోగ్యవంతుడైన ఒక జీవిని ఇచ్చేందుకు ఏంటి అంటే మనం ఈ వేదవాంగ్మయాల్లో సూచించినటువంటి విషయాన్ని మనము పాటించాల్సి ఉంటుందని చెప్పారనమాట. కాబట్టి ఇవన్నీ సరైన సంతానాన్ని కనాలన్నా, సమాజానికి ఉపయోగించేటట్టు సత్సంతానాన్ని కనాలన్నా మళ్ళా మొదటికి వస్తే ఏంటి అంటే ఈ గర్భధారణ సంస్కారం అనేది ఎంత ముఖ్యమో మనం మళ్ళా వెనక్కి వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఉన్నత కులస్తులకు ఇది చాలా అవసరమైంది అని. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉండి వాడు ఒక మళ్ళా బ్రాహ్మణ బంధువు కాక సద్బ్రాహ్మణుడికి జన్మియాలంటే ఈ గర్భాధాన సంస్కారం పాటించాలి. అదే రకంగా ఒక క్షత్రియ కులంలో ఉన్నవాడు పాటిస్తే ఒక వీరుడికి జన్మించే అవకాశం ఉంది. అంతేగాని ఎవరిని పాటించకపోతే మళ్ళీ పెరిగివాడో యుద్ధరంగం నుంచి పారిపోయేవాడు, యుద్ధం చేయననేవాడు పుట్టించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి గర్భాధారణ సమయంలో పాటిస్తూ గనక గర్భాధారణ చేస్తే అప్పుడు ఆ శిశువుకు అది హితం అవుతుంది. శిశువు యొక్క రక్షణ భరించాల్సిన తల్లిదండ్రులు కాబట్టి ఆ రకమైనటువంటి జన్మ ఇచ్చిన శిశువు ద్వారా అట్లాంటి ఉత్తమ ప్రజని ఇవ్వడం ఈ తల్లిదండ్రుల యొక్క బాధ్యత, కర్తవ్యం అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనుషులు వాళ్ళ ప్రవర్తనలో గాని వాళ్ళ ఆచార వ్యవహారాల్లో గాని మంచితనం కనిపిస్తే అది సమాజానికి మేలు జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే అంత శాంతి సౌఖ్యాలు ఉంటాయో దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో 5th శ్లోకం టైం అయిపోయిందమ్మా, టైం అయిపోతుంది. ఇంకా టైం అవుతుంది దామోదరి. 5 శ్లోకాలు ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మనము, మన ఇంట్రెస్ట్ కోసం, మన జ్ఞాపకం కోసం. ఈ 2, 3, 4 శ్లోకాల్లో మొదటి రోజు నుంచి 6 నెలల దాకా పిండం ఏ రకంగా వృద్ధి చెందుతుందో చెప్తారు. ఫస్ట్ శ్లోకం చెప్పినప్పుడు ఏంటంటే మన కర్మ వల్ల, మన యొక్క కర్మ ఫలితాల వల్ల భగవంతుని ఆధ్వర్యంలో మనకు ఈ దేహాన్ని ఒసగపడింది, అది గుర్తుంచుకోవాలి. తర్వాత సెకండ్ శ్లోకంలో ఈ మొట్టమొదట ఎప్పుడైతే సంభోగం జరుగుతుందో ఈ రేత కణము అండంతో కలుస్తుంది. కలిసి అది ఒక బెలూన్ అంటే ఒక బుడగ ఆకారం వచ్చి అది ఫర్మెంట్ అన్నారు, అంటే పులుస్తుంది అని చెప్తున్నారు. లోపల ఆ మిశ్రమం తర్వాత ఒక బబుల్ లాగా అవుతుంది. ఆ తర్వాత పెరుగుతూ వృద్ధి చెంది దేహాన్ని ఒక రకమైనటువంటి ఆకారాన్ని పొందుతుంది. అది రేగిపండు ఆకారమే కావచ్చు, ఇంగ్లీష్ చెప్పినట్టు ప్లమ్ ఆకారమే కావచ్చు. తర్వాత ఆ ఆకారం పొందుతుంది ఒక అండంగా కానీ లేకపోతే ఒక మాంసం ముద్ద కానీ. అంటే ఆ పెరిగిన దాని నుంచి ఏ జీవి వస్తుందనే ఆధారం బట్టి అండాన్నో మాంసం ముద్దగానో అది రూపుదాలుస్తుంది అనమాట. మొదటి నెలలో దేహం ఏర్పడితే రెండో నెలలో చేతులు, కాళ్ళు, తర్వాత శరీర భాగాలు వృద్ధి చెందుతాయి. 3వ మాసంలో ఏంటంటే వేళ్ళు, గోళ్ళు, తర్వాత శరీరం మీద వెంట్రుకలు, ఎముకలు, తర్వాత తోలు ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. రంధ్రాలతో కూడుకున్నటువంటి భాగాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. 4వ నెలలో ఈ సప్తధాతుల యొక్క వృద్ధి చెందడం. సప్తధాతుల్లో మనం ఏం నేర్చుకున్నాం, ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాం. రక్తము, మాంసము, కొవ్వు, అస్థికలు, మజ్జ, శుక్రము, అంతకంటే ముందు రసము, ఇవన్నీ ఏర్పడడం జరుగుతుంది. తర్వాత 5వ నెలలో జీవికి దాహము, ఆకలి అనేది మొదలవుతుంది, తెలుస్తుంది. 6వ నెలలో ఏంటి అంటే
ఈ ఎప్పుడైతే పెరుగు ఆహారం తీసుకుంటూ వృద్ధి చెందుతుందో అప్పుడు ఈ ఇది మెల్లగా తల్లి యొక్క గర్భంలో కదులుతూ ఉంటుంది. దాంట్లో ఒక పిల్లవాడైతే అది కుడివైపు, ఎడం బేబీ గర్ల్ అయితే అది ఎడం వైపు జరుగుతారు అని చెప్పారు. ఆఖరికి 7వ నెలలో ఏంటంటే చేతన అనేది సంభవిస్తుంది. ఇది మనకు 10వ శ్లోకంలో చెప్పారు అనమాట. అది అంటే ఈ టేబుల్లో అది ఉంది కాబట్టి ముందే చెప్పా. సో రేపు మనము ఆ గర్భస్థ శిశువు ఎటువంటి పరిస్థితుల్ని తల్లి గర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుందో అది మనం రేపు చర్చిద్దాం. హరే కృష్ణ. గ్రంథరాశి శ్రీమద్ భాగవతానికి ఇంకా టైం ఉందంటే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం, లేకపోతే రేపు చేద్దాం. హరే కృష్ణ.